చాలా మంది వరకు ధనవంతులు కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో మనీ పట్ల నెగిటివ్ బిలీఫ్స్ ఉందనే విషయమే వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీ యొక్క ఇంటర్నల్ కాన్వర్జేషన్ ఏ విధంగా ఉంది మనీ పట్ల, మీ యొక్క సెల్ఫ్ టాక్ ఏ విధంగా ఉంది మనీ పట్ల, దీన్ని మీరు ఫస్ట్ మానిటర్ చేయాలి. రెండోది, థింక్ రిచ్ టు బికమ్ రిచ్. మీరు తరచుగా మీ పరిస్థితులు ఎలాగైనా ఉండండి, కానీ మీరు ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబండెంట్, ఈ విధంగా మీరు అఫర్మేషన్ చేయాలి. ఎప్పుడైతే మీరు దీన్ని తరచుగా చెప్తారో, కాన్స్టెంట్ గా ఎప్పుడైతే మీరు రిపీట్ చేస్తారో, ఇదే మీ యొక్క బిలీఫ్స్ గా మారుతారు. బిలీఫ్స్ ఆర్ నథింగ్ బట్ రిపిటేషన్ ఆఫ్ థాట్స్. థర్డ్ వన్, మనీని గౌరవంతో అండ్ ఆల్సో ఎఫెక్టివ్ గా ఇన్వెస్ట్ చేయడం మీరు నేర్చుకోవాలి. ఎవరైతే మనీని గౌరవంగా ట్రీట్ చేస్తారో అండ్ ఆల్సో ఎఫెక్టివ్ గా మేనేజ్ చేస్తారో, వాళ్ళ దగ్గరికి మనీ అనేది వెళ్తుంది. ఎందుకంటే మనీ అనేది ఒక డివైన్ ఎనర్జీ. దీన్ని ఎవరైతే గౌరవంతో అండ్ ఆల్సో ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలుగుతారో, వాళ్ళ దగ్గరికి మనీ అనేది వెళ్తుంది. సో చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండొచ్చు. ఏంటంటే, సో మనం పుట్టేది ఒకసారే, సో ఎంత వీలైతే అంత జల్సాలు ఖర్చు పెడతాం, ఎంజాయ్ చేసుకుంటే వెళ్తాం అని చెప్పి, సో ఈ థ్రిల్లింగ్ కి అడిక్ట్ అయిపోతా ఉంటారు. కానీ రియల్ థ్రిల్ ఇది కాదు. ఎవరైతే డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇది నేర్చుకుంటారో, ఎవరైతే డబ్బుని గౌరవంతో ట్రీట్ చేయడం నేర్చుకుంటారో, ఎవరైతే 24/7 365 డేస్ ఆన్ డ్యూటీలో పెట్టి మీరు నిద్రపోతున్నా సరే డబ్బు మీకోసం పనిచేసేటట్టుగా చేస్తారో, వాళ్ళు రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది రియల్ థ్రిల్ అంటే.